నర్సరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఎన్టీఆర్ కాలనీలో 26 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా దూసుకుపోతుందని అనటంలో ఇదే నిదర్శనమన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎన్టీఆర్ కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి త్వరలోనే స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తామని, కాలనీకి సైడ్ కాల్వలు వెంటనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎన్టీఆర్ కాలనీకి పూర్తి మౌలిక వసతులు ఎండాకాలంలోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శరవేగంతో ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు శంకుస్థాపనలో పలువురు కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. బీటీ రోడ్డుకి 85 లక్షలు మహాత్మా గాంధీ నిధుల నుండి మంజూరైనది. ఈ రోడ్డు మనం ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఇది మేము 2 monthsలో పూర్తి చేసి మీకు రోడ్డు అభివృద్ధి చేసి మీకు ఇవ్వగలమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి తుఫాను పోయింది, వర్షాలు పోయినాయి. మరి ఎన్టీఆర్ కాలనీ మొత్తం కూడా సైడ్ డ్రైన్స్, రోడ్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి మీరెవరు కూడా దీంట్లో భయపడాల్సిన పని లేదు. మార్చి, మే నెలకల్లా ఈ కాలనీ మొత్తాన్ని చక్కగా తీర్చిదిద్దుతాం. సైడ్ డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు రావడం జరిగింది. మన ఎంపీ గారు రావడం జరిగింది. ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే కాలంలో ఒక 1 సంవత్సరం 2 ఏళ్లలో ఈ కాలనీ చూస్తే మీరే ఆశ్చర్యపడతారు. నిన్నగాక మొన్న కట్టిన టిట్కో ఇళ్ళు ఇవాళ చూస్తే మన వరదల్లో కూడా మేము అక్కడికి వెళ్ళాం భోజనాలు ఏర్పాటు చేయడానికి. ఎంత చక్కగా ఉందంటే సిమెంట్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైన్స్ చక్కగా ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో, ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి నారా లోకేష్ బాబు గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ ఉమ్మడి కూటమి అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, మీకోసమే పనిచేస్తుంది. రోజుకి 20 గంటలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దీని మీద పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా కొంచెం లేట్ అయినా కానీ గడిచిన 5 ఏళ్ళలో మరి దీంట్లో అభివృద్ధి జరగలేదు. తప్పనిసరిగా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎంపీ గారు, నేను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాలనీని చక్కగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ LIG, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ క్లాస్ చాలా మంది ఉన్నారు. కొంచెం ఓపిక పడితే 1 yearలో రేపు మే కల్లా కూడా దీన్ని చక్కగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది ఒకటైతే, 2-3 రోజుల క్రితం ఏదైతే టిట్కో హౌసెస్ పరంగా ప్రభుత్వం వైపు నుంచి ఆ ఇల్లు అందజేసేదానికి మెల్లమెల్లగా ఒక్కొక్క ముందు అడుగు వేస్తూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి టిట్కో హౌస్ ఎక్కడికి వెళ్ళినా కూడా బిల్డింగ్స్ బాగా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇక్కడైతే ఇంకా హ్యాండ్ ఓవర్ మెల్లగా చేస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. టిట్కో హౌసెస్ అయితే బిల్డింగ్ బాగానే ఉన్నాయి కానీ మాకు ఇంకా అందలేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెయిట్ చేశాము, కారణాలు మీకు తెలుసు అనేది చాలామంది చెప్తా ఉంది. దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఆ టిట్కో హౌసెస్ పూర్తి చేయాలని, అలాగే మొన్న ఈ సంవత్సరంన్నర లోపల మీ అందరూ చూసుంటారు, ఈ 1.5 yearలోనే దాదాపు 3 లక్షల పైగా ఇల్లు కూడా పూర్తి చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా అందజేయడం జరిగింది. దాంతో భాగంగా టిట్కో హౌసెస్ కూడా పూర్తి చేయాలి. కానీ కేవలం ఇల్లు పూర్తి చేసి అందజేసినంత మాత్రాన, ఇల్లు స్థలం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పని అయిపోతుందని మాత్రం మేమెవరూ కూడా భావించట్లేదు కాబట్టే ఈరోజు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఒక తట్టం బట్టి కూడా వేయలేదు. పైనుంచి చూస్తే, ఆకాశంలో చూస్తే కింద స్విమ్మింగ్ పూల్లా ఉండే రోడ్ల మీద గుంతలు. అటువంటి ప్రభుత్వం నుంచి, అరాచక అవినీతి ప్రభుత్వం నుంచి పేద ప్రజల పక్షం, పేదల సంక్షేమ పథకాలు, సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం, ఇటువంటి మంచి ప్రభుత్వంలో మనం ఇటువంటి రోడ్లు కార్యక్రమాలు చేసుకోవటం, పేద ప్రజలకి వసతి సౌకర్యం ఏర్పించుకోవటం. ఎందుకంటే టిట్కో ఇల్లు ఏర్పించింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ ఎన్టీఆర్ నగర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ఎన్డీఏ ప్రభుత్వమే. గత ప్రభుత్వం కేవలం ఈ ఎన్టీఆర్ నగర్ని ఏర్పరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది తప్పితే ఇక్కడ అభివృద్ధి కనీసం సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈ కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. మన అదృష్టం ఏంటంటే మన నర్సరావుపేటకి విద్యాదాత లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్నారు. ఒక ఆరోగ్య ప్రదాత చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి విజన్తో ముందుకెళ్తున్న ఈ నాయకులిద్దరు కూడా మనం అండగా నిలబడి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మనం మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ